హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి మల్లేష్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి స్ప్రౌట్స్తో గోధుమ రొట్టె. ఈ గోధుమ రొట్టెని చాలా అంటే చాలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. చాలామంది రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా చేశాను. ఈ విధంగా చేసినట్లయితే కర్రీ కూడా అవసరం ఉండదు. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానైనా తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్ రెసిపీగా అయినా తీసుకోవచ్చు. ఎవరైనా వెజిటబుల్స్ తినడం ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా చేసి ఇచ్చారంటే వెజిటబుల్స్ తిన్నట్టుగా ఉంటుంది, అలాగే చపాతీ తిన్నట్టుగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్లోకి శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న వెజిటబుల్స్ని తీసుకుందాం. నేనైతే ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పొటాటో తరుగు, క్యారెట్ తరుగులని తీసుకున్నాను. ఇలా వీటన్నింటినీ ముందే తరిగి పెట్టి చేసుకోవడం వల్ల చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఇలా అన్నీ తరిగి పెట్టిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని దానిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ రెండింటి కాంబినేషన్లో చేశారంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ వేసిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఉప్పుని, పావు టేబుల్ స్పూన్ పచ్చి జీలకర్రని యాడ్ చేసుకోవాలి. పచ్చి జీలకర్ర వేయడం ఇష్టం లేని వాళ్ళు వేయించి పొడి చేసుకున్న పౌడర్ని కూడా వేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులని వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత పచ్చిమిర్చి ఎక్కడక్కడే ఉండిపోతే కారంగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అందుకోసం అయితే ఒకసారి అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత స్ప్రౌట్స్ని తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 రకాల స్ప్రౌట్స్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్. వాటిని తీసుకుని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళు లేకుండా చేసి మిక్సీ జార్లోకి వేసుకొని నీళ్ళు వేయకుండా ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత వెంటనే వెజిటబుల్ మిక్స్లోకి యాడ్ చేసుకోవాలి. ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే చేసినట్లయితే మనకి గోధుమ పిండి చాలా తక్కువగానే పడుతుంది. ఇలా అంతా వేసేసిన తర్వాత స్టోర్ చేసామంటే దీనిలో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అయిపోయి పిండి ఎక్కువగా పడుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత ఈ తడిగా ఉన్న పిండికి ఎంతైతే గోధుమ పిండి పడుతుందో అంత పిండిని యాడ్ చేసుకోవాలి. తడిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం వాటర్ ఎక్కువ వేసినట్లయితే లూజ్ అయిపోతుంది. లూజ్ అయ్యే కొద్దీ పిండి ఎక్కువగా పడుతుంది. అలా పట్టకుండా ఉండాలంటే గ్రైండ్ చేసిన వెంటనే మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని వెంటనే గోధుమ పిండి వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి గట్టిపడేంత వరకు వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం స్టోర్ చేసే కొద్దీ లూజ్ అయిపోతూ ఉంటుంది. లూజ్ అయ్యింది అంటే మనకి వెజిటేబుల్స్ అండ్ స్ప్రౌట్స్ టేస్ట్ తెలియకుండా కేవలం గోధుమ పిండి టేస్ట్ మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఎక్కువ లూజ్ అవ్వకుండా చూసుకుంటూ జాగ్రత్తగా పిండిని అయితే కలిపేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తంగా నేనైతే ఒక చిన్న బౌల్ నిండా వరకు అంటే ఒక 200 గ్రామ్స్ వరకు అయితే పిండిని యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక కవర్ తీసేసుకొని దీనిపైన వాటర్ని అప్లై చేసుకొని చేతికి కూడా కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని చిన్న చిన్న పిండి ముద్దలుగా చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా 2 వేళ్ళతో ఒత్తేసామంటే చపాతీలు మంచిగా వచ్చేస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి నచ్చిన సైజ్ అండ్ షేప్లో ఒత్తేసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టేసుకొని దీనిపైన చిటికడంతా నెయ్యిని కూడా వేసేసుకొని ముందే చేసి పెట్టుకున్న గోధుమ రొట్టెలని వేసి బాగా కాల్చుకోవాలి. ఇలా గోధుమ రొట్టెలు వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కదపకుండా 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు ఫ్రై చేసామంటే ఈ గోధుమ రొట్టెలు అనేవి క్రిస్పీగా ఉంటాయి, విరగకుండా ఉంటాయి. చేసేటప్పుడు ఏమాత్రం కాలకుండానే తీసాము అంటే మొత్తం బ్రేక్ అయిపోతాయి ఫ్రెండ్స్. అలా ఒకసారి వేసిన తర్వాత ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో 1 సైడ్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టర్న్ చేసుకొని ఇంకొక వైపుకి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఫ్రై చేసామంటే వేడి వేడిగా గోధుమ రొట్టెలు అయితే రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇలా 2 వైపులా చక్కగా కాల్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన గోధుమ రొట్టెలను కూడా చేసేసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకొని 2 వైపులా లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ కాల్చామంటే ఎంతో పర్ఫెక్ట్గా ఉంటాయి. తింటా ఉంటే ఇంకా తినాలి అనిపించే విధంగా అయితే ఖచ్చితంగా ఉంటాయి. చాలా తక్కువ ఆయిల్తోనే ఈ గోధుమ రొట్టెలను అయితే రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. నెయ్యి హెల్త్కి బాగుంటుంది అని చెప్పి కాస్త ఎక్కువగానే వేస్తాను.
ఫస్ట్ చేసే దానికైతే ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్. ఆ తర్వాత చేసే వాటికి అసలు వేస్తే వేస్తాను, లేకపోతే లేదు. చూసారు కదా, 1-2 వరకు అయితే నెయ్యి వేసేసుకొని ఆ తర్వాత వేయకపోయినా పర్ఫెక్ట్గానే వచ్చేస్తాయి. పిండి కాస్త లూజ్గా ఉంది కదా ఫ్రెండ్స్, అందుకోసం అయితే కాలడానికి కూడా కాస్త ఎక్కువ టైం పడుతుంది. పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాతనే తీసి సర్వ్ చేసుకోవాలి. దీనిలోకి కర్రీ కూడా అవసరం ఉండదు ఫ్రెండ్స్. మనం క్యారెట్ తరుగు, పొటాటో తరుగులను వేసాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూసారు కదా, అన్నీ ఈ విధంగా చేసేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానైనా ఈవినింగ్ స్నాక్గానైనా తీసుకోవచ్చు. మరి నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో ఎంత సింపుల్గా రెడీ చేసుకోవచ్చో. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అని కనిపిస్తుంది, ఆల్ పైన క్లిక్ చేశారంటే నేను పెట్టే అన్ని వీడియోస్ మీ దాకా వచ్చేస్తాయి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.